హాయ్ వ్యూవర్స్, భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ రకంగా వ్యాపిస్తూ ఉన్నది, ఎంతమందిని కబలిస్తూ ఉన్నది మనమంతా చూస్తూనే ఉన్నాం. సామాజిక వ్యాప్తి జరిగింది అంటారు, మరలా సామాజిక వ్యాప్తి జరగలేదు అంటారు. అంటే కరోనా అన్నది ఎక్కడి నుంచి ఎవరికి ఎలా వస్తుంది అన్న విషయాన్ని మనం గనక ఐడెంటిఫై చేయగలిగితే అది సామాజిక వ్యాప్తి కానట్టు. ఈ సామాజిక వ్యాప్తి అనేది కనుక మన భారతదేశంలో కనుక వస్తే కోట్లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయి. అందువల్లే ఇప్పటికీ లక్షల్లోనే ఉన్నాయి అంటూ ఉన్నారు. లక్షలేమన్నా తక్కువ అండి అంటే మిగతా దేశాలతో పోలిస్తే అదే తక్కువ నాయన. రికవరీ రేటు బ్రహ్మాండంగా ఉంది, మరణాల రేటు కూడా తక్కువగానే ఉంది, త్వరలో మనం కోలుకుంటాము అంటున్నారు. ఈ త్వరగా కోలుకునే విషయం పక్కన పెడితే ఈలోపు కరోనా పాజిటివ్ కేసులు బారిన పడి చనిపోతున్న వారిలో ఎంతోమంది ఉన్నారండి. కలెక్టర్లేంటి, పోలీసులేంటి, డాక్టర్లేంటి, జర్నలిస్టులేంటి, ఒకళ్ళ ఇద్దరు ఎంతోమంది. ఈ వేలో ఈ కోవలో ఇప్పుడు నెమ్మదిగా రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు. ఎప్పటికీ రాజకీయ నాయకులు వచ్చి ఈ కరోనా పాజిటివ్ వల్ల మరణిస్తున్నారో అప్పుడు ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అర్థమవుతుందన్నమాట, లేదు మనం జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాం, లేదు మనం ప్రజలని అప్రమత్తం చేయడంలో ఫెయిల్ అయ్యాం, ఓవరాల్గా మన సిస్టమ్ ఫెయిల్ అయిందని ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి వంతు వచ్చేసింది. ఈ ముఖ్యమంత్రి మరెవరో కాదు, 2014లో మోదీకి ఆల్టర్నేటివ్ అన్నప్పుడు ఆలోచించిన వారిలో, దేశమంతా చూసిన వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే శివరాజ్ సింగ్ చౌహాన్. నాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈరోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఒకనాడు పలకరించినప్పుడు జర్నలిస్టులు అడిగారు, మీరు మోదీకి ఆల్టర్నేటివ్ అంటున్నారు, యువత సూటబుల్ పర్సన్ పిఎం అంటున్నారు, మీరేమంటారంటే లేదు నాకు నా రాష్ట్రం ముఖ్యం, నా రాష్ట్రమే నాకు చాలు అన్నారు ఆయన. అంత గొప్ప సింప్లిసిటీ అండ్ గొప్ప వ్యక్తి. అటువంటి ఆయన ఈరోజు కరోనా పాజిటివ్ బారిన పడ్డాడు. జస్ట్ కొద్దిసేపటి క్రితం ఈ విషయం తెలిసింది. తెలియగానే ఇమీడియట్గా ఈయన మా శివరాజ్ సింగ్ చౌహాన్ ఏమన్నారంటే, నిజమే నాకు కరోనా పాజిటివ్, నేను హోమ్ క్వారంటైన్లో ఉంటున్నా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, దయచేసి నన్ను ఈ మధ్య కాలంలో ఎవరెవరైతే కలిసి ఉన్నారో వాళ్ళంతా కూడా ముందు టెస్టులు చేయించుకోండి, ఒకవేళ టెస్టులు నెగిటివ్ వచ్చినా సరే కొద్ది రోజులు ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో బీజేపీ శ్రేణుల్లో భయం మొదలైంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈయన కలిసిన వారిలో చాలామంది బీజేపీ కీలక నేతలు, అగ్రనేతలు ఉన్నారు. ఆయన మోరవర్ భయపడతాం రెండు ఉన్నాయి. ఒకటి, ఆయన కలిసి ఉన్న వారిలో ఎంతోమంది బీజేపీ మెయిన్ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటే ఏంటి సిచ్యువేషన్ అనేది ఒకటి. రెండు, ఈయనకు వచ్చింది త్వరగా కోలుకుంటాడా లేదన్నటువంటి భయం. ఈయన త్వరగా కోలుకుంటే వెళ్ళడం, ఇఫ్ నాట్ తీవ్రమైనటువంటి ఇబ్బంది తలెత్తే అవకాశం అనేది ఉంది. అది మధ్యప్రదేశ్లో రాజకీయంగా కావచ్చు, దేశవ్యాప్తంగా బీజేపీలో ఉన్నటువంటి ఉద్ధరణల పరంగా కావచ్చు. సో కన్క్లూజన్ ఒకే ఒకటి, రాజకీయంగా మనం ఎక్కువసేపు డిస్కస్ చేయకుండా సింపుల్గా ఈరోజు కరోనా మహమ్మారి ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని కూడా అల్లాడిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే సామాజిక వ్యాప్తి జరిగినప్పుడు, అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగినప్పుడు ఎటువంటి రక్షణ చర్యలు అయితే తీసుకుంటుందో ప్రభుత్వం, ఆ వేలో మన వాళ్ళు కనుక తీసుకుంటే మరలా సంపూర్ణ లాక్డౌన్ కనుక పెట్టినట్టయితే ఈసారి సంపూర్ణ లాక్డౌన్ పెడతానికి ముందే పేదవారికో లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు అవసరమైనటువంటి వస్తువులు అందుబాటులో ఉంచేసి ఆ తర్వాత లాక్డౌన్ విధించినట్టు ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత కంపెనీలు ఏమైతే ఉన్నాయో, ఎంఎస్ఎంఈ సెక్టర్ కావచ్చు, ఫార్మా కావచ్చు, మిగతావి కావచ్చు, వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వండి. చాలా సడన్ అన్నప్పుడు పరిశ్రమలు కూడా నానా నష్టాలు పాలవుతారు, ఇప్పటికే ఇబ్బందులు పాలవుతున్నారు. ఈవేళ కూర్చుంత జాగ్రత్తలు తీసుకొని మరలా సంపూర్ణ లాక్డౌన్ పెడితే బాగుంటుందని యావత్ ప్రపంచం కూడా చెప్తూ ఉన్నది భారతదేశానికి. ఎందుకంటే కేసుల సంఖ్య అంతా ఇప్పటిగా పెరిగిపోతూ ఉంది. పేరుకే అమెరికా కేసులు ఎక్కువ అవుతున్నాయి, కానీ అమెరికా తర్వాత ఇప్పుడప్పుడు కేసులు పెరుగుతున్నటువంటి ఇండియాని చూసి జనాలు ఏమనుకుంటారంటే అమెరికాని కూడా త్వరలో ఇది బీట్ చేసేదేమో కేసుల పరంగా అంటూ ఉన్నారు. మరి కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇప్పటికే చాలా మందిలో కరోనా పాజిటివ్ అనేది ఉంది, బట్ టెస్టులు చేయకపోవడం వల్ల విషయం తెలియట్లేదు. టెస్టులు కనుక చేసినట్టయితే చాలా మంది కరోనా పాజిటివ్ కేసులు అన్నవి బయటపడతాయి, చాలా మంది కరోనా పేషెంట్ ఉన్న విషయం తెలుస్తుందని అంటూ ఉన్నారు. సో అంతా కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది, మనల్ని మనం కాపాడుకోవడం మనం చేతుల్లోనే ఉంది.